Thank you, God, for another wonderful day. Good morning, everyone. Today, I'm taking what are the important risk factors which are associated with the cancer. సో మనకి క్యాన్సర్ రావటానికి ఒక కొన్ని ముఖ్యమైన అంశాలు మనం వాటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలండి. వీటిలో మనకి ఏమైనా ఉంటే మనం కొంచెం మనము మన ఇమ్యూనిటీని కొంచెం బూస్టప్ చేసుకోవాలి. ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకునే మనం డిస్కస్ చేస్తాము తర్వాత. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దామండి. ఒక్కసారి చూసుకుంటే గ్లోబల్ ఇండెక్స్ లో మనకి క్యాన్సర్ ద్వారా చనిపోయే పర్సంటేజ్ చూసుకుంటే ఇది ఒక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అండి. ఇది 2018 డేటా ప్రకారం చూసుకుంటే 30% ఆఫ్ డెత్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ క్యాన్సర్. సో క్యాన్సర్ తో చనిపోయే వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఓవరాల్ 100% 100 మంది చనిపోతున్నారంటే దాంట్లో దాదాపుగా 30% మంది 30% ఆఫ్ పీపుల్ ఆర్ డైయింగ్ బికాస్ ఆఫ్ ఎనీ వన్ టైప్ ఆఫ్ క్యాన్సర్. Cancer is one of the two leading causes of early death in every industrialized nation. ప్రతి ఒక్క అభివృద్ధి చెందుతున్న దేశం, అభివృద్ధి చెందిన దేశంలో చూసుకుంటే క్యాన్సర్ ద్వారా చనిపోయే డెత్స్ అనేవి ఆల్మోస్ట్ 30% ఉంది. ఆల్రెడీ మనకు తెలుసు చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి చనిపోవడానికి కారణాలు. కానీ చూసుకుంటే ఈ పర్సంటేజ్ చూసుకుంటే ఇట్స్ ఎ ట్రిగ్గరింగ్ థింగ్. మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం, ఎలాంటి ఫ్యాక్టర్స్ అసోసియేట్ అవుతున్నాయి ఈ క్యాన్సర్ రావటానికి అనేది మనం ఒక్కసారి అవగాహన పెంచుకోవాలి. దానికోసమే నేను స్టార్ట్ చేస్తాను సెషన్. Statistical research shows that each of the following factors do indeed increase your risk of cancer. సో ఇప్పుడు కింద తర్వాత చెప్పబోయే అంశాలు ఉంటాయి కదా, అవి కూడా ప్రతి ఒక్కటి క్యాన్సర్ ఒక పెంచే మనకి వచ్చే మన చుట్టుపక్కల వాళ్ళకి వచ్చే అవకాశాలు ఛాన్స్ పెంచుతుంది, పర్సంటేజ్ పెంచుతుంది అనమాట. సో అలాంటి కండిషన్ లో ఎక్కడైనా మనము ఉన్నామంటే వీ హావ్ టు అలర్ట్. మనం కొంచెం అలర్ట్ గా ఉండాలి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ అండ్ జెనెటిక్ థింగ్ అండి. ఏంటంటే ఈ మెనీ క్యాన్సర్స్ డు నాట్ సీమ్ హెరిడిటీ. చాలా మనకు తెలిసిన క్యాన్సర్లు చాలా మంది హెరిడిటీ అంటే వంశపారంపర్యంగా రావు. కానీ కొన్ని సమ్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్ డూ టెండ్ టు రన్ ఇన్ ఫ్యామిలీస్ ఆల్సో. మనం ఆల్రెడీ చాలాసార్లు మనం డిస్కస్ చేసాము. ఎక్కడ అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ హిస్టరీలో ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ అలవాటై ఉంటారు. వాళ్ళకి తెలియదు ఆ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే వాళ్ళకి ఆ క్యాన్సర్ వచ్చిందని. అన్ఫార్చునేట్లీ వాళ్ళ తర్వాత జనరేషన్ కూడా అదే ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ పేరెంట్స్ ద్వారా ఫాలో అయిపోతుంటారు. సో అదొక పరంగా ఉంటుంది, వాళ్ళ హెరిడిటీ పరంగా కూడా ఛాన్స్ ఉంటుంది. సో బట్ సమ్ కైండ్స్ ఆఫ్ అదే అంటున్నారు ఇక్కడ. బట్ సమ్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్ డూ టెండ్ టు రన్ ఇన్ ఫ్యామిలీస్. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ దీస్. దేర్ ఆర్ 2 క్రోమోజోమ్ అబ్నార్మాలిటీస్ దట్ ఇంక్రీజ్ ద రిస్క్. సో ఈ క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంది అంటే అలర్ట్ గా ఉండాలి. అట్లాగే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే జెంట్స్ లో వస్తుంది అండి. అది కూడా వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్. సో మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంది ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మనం ఒక్కసారి అలర్ట్ గా ఉండాలి. సో మనం ఎక్కడెక్కడ చేంజెస్ చేసుకుంటే మనకి రాకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎలాంటి ఫ్యాక్టర్స్ అసోసియేట్ అవుతాయి రావటానికి అనేది మనం కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఫ్యామిలీ హిస్టరీ. ఓకే, తర్వాత చూసుకుంటే స్మోకింగ్. చాలా మంది ఇప్పుడు మనం చూసుకుంటే బయట ఎక్కడ నా స్మోకింగ్ ఉంటుంది. మన థియేటర్స్ పోతే ఎక్కడ మాల్స్ పోయినా కూడా. సో అదొక పెట్టేస్తున్నారు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న పీపుల్ చాలా మంది దానికి అడిక్ట్ అయిపోయారు స్మోకింగ్ కి. చూసుకుంటే స్మోకింగ్ ఈజ్ అ క్యాన్సర్స్ క్వీన్. సో చాలా పెద్ద విషయం అండి ఇది. స్మోకింగ్ ఈజ్ క్యాన్సర్స్ క్వీన్. క్యాన్సర్ రావడానికి ముఖ్యమైన అంశం ఇది రాన్లాగా పనిచేస్తుంది. స్మోకింగ్ చేస్తున్నామంటే మీకు ఆల్మోస్ట్ యు ఆర్ రెడీ టు గెట్ దట్ క్యాన్సర్ డిసీజ్. ఇట్ ఈస్ ద మోస్ట్ వర్సటైల్ అండ్ డెడ్లీ చెస్ పీస్ దట్ క్యాన్సర్ కెన్ యూజ్ అగైనెస్ట్ యూ. మీకు క్యాన్సర్ రావడానికి చాలా వరకు ఈ స్మోకింగ్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎవ్రీ వన్ నోస్ దట్ అబౌట్ ద లింక్ బిట్వీన్ స్మోకింగ్ అండ్ లంగ్ క్యాన్సర్. తెలుసు కదండి, లంగ్ క్యాన్సర్ అనేది మనకి స్మోకింగ్ ద్వారానే వస్తుందని మేజర్ గా.
You may not know that smoking also associated with other type of cancers affecting every organ of the body, like mouth, మన మౌత్ ఉంటుంది, థ్రోట్ ఉంటుంది, ఇది ఉంటుంది కదా, ఫుడ్ పైప్, ఎసోఫాగస్, బ్లాడర్, స్టమక్, సర్విక్స్, కిడ్నీ, ప్యాంక్రియాస్, ఈవెన్ బ్లడ్ క్యాన్సర్, ల్యూకేమియా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ప్రతి ఒక్కదానికి ఇప్పుడు చాలా మంది అంటుంటారు, నేను స్మోకింగ్ చేయట్లేదు, నాకు ఏముంటుందంటే, మీరు స్మోకింగ్ చేయకపోవచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా స్మోకింగ్ చేస్తూ మీరు వాటితో చిట్ చాట్ చేస్తూ ఉండొచ్చు. సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అంటారు. మేబీ యు ఆర్ టేకింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ దట్ స్మోక్ ఇన్ టు యువర్ బాడీ, దట్ ఈస్ ఆల్సో ఎఫెక్ట్స్ యువర్ బాడీ. నేను స్మోకింగ్ చేయట్లేదు, నా పక్క వాళ్ళు చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీరు దూరంగా ఉండాలి. ఇఫ్ సంబడీ ఈస్ స్మోకింగ్, జస్ట్ అవాయిడ్ దట్ ప్లేస్. అది కూడా ఇంపార్టెంట్ అండి. So according to the CDC, Center Disease Control, smoking causes 90% of lung cancer deaths in men and almost 80% in women. చాలా కంట్రీస్ లో ఇది ఒక హ్యాబిట్ అయిపోతుందండి. సిగార్ స్మోకింగ్ చేస్తూ ఉంటారు, క్యాజువల్ గా ఇస్తుంటారు. సో వాళ్ళలో 90% ఛాన్సెస్ ఉంటూ ఉంది. దేనికి అంటే క్యాన్సర్ రావడానికి. ఇందాక చెప్పాను కదండి, ఏదో క్యాన్సర్ అంటే చాలా మంది మేజర్ లంగ్ క్యాన్సర్ ఉంటుంది, దాంతో పాటు వేరే క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది అనమాట. So smoking is another triggering factor. Obesity, చాలా important factor అండి ఇది, obesity. There may be more confusion surrounding obesity than any other health concern and more cynical profiteering as well. చాలా మందిని యూజ్ చేసుకుంటున్నారు, మిస్యూజ్, అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. Much of the confusion has to do with the culture regards obesity as a cosmetic and social problem. ఇది ఒక బ్యూటీ కోసమే తగ్గాలి, అందంగా ఉండడానికి తగ్గాలి అని చాలా మంది ఫీల్ అవుతూ అలా ఆలోచిస్తున్నారు, కానీ దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చాలా మంది ఆలోచించట్లేదు. మనం చూసుకుంటే మన ప్రోగ్రామ్ చాలా ఇనిషియేట్ తీసుకుంటున్నాం. మనం డైట్ దగ్గర నుంచి వాళ్ళ ప్రాపర్ గా సైంటిఫిక్ వేలో మనం తగ్గిస్తున్నాం వెయిట్ లాస్ అనేది. సో అది చాలా మంచి విషయం అండి. వి నీడ్ టు స్టాప్ ఎక్స్ప్రెసింగ్ కాంటెంప్ట్ ఫర్ ఒబేస్ పీపుల్. నో బడీ రియల్లీ చూజెస్ టు బి సీరియస్లీ ఓవర్ వెయిట్. చూసుకుంటే మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ఓవర్ వెయిట్ ఉండాలనుకోరు. వాళ్ళ మీద మనము ఏదో ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ చూపించడం కంటే దాని యొక్క అసోసియేటెడ్ ఫ్యాక్టర్స్ ని మనం వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయగలగాలి. And overweight people need to stop feeling shame. Instead, we need to address the health issues. ఒబేసిటీ వల్ల వచ్చే ఇష్యూస్ ని వాళ్ళకి చూపించాలండి, తెలపాలి, వాళ్ళకి నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. అండ్ వీ నీడ్ టు డూ దట్ బేస్డ్ ఆన్ బెస్ట్ సైన్స్, నాట్ అలాంటి సోషల్ హిస్టరీ అండ్ మార్కెటింగ్ ఫ్యాక్ట్స్. ఏదో ఇస్తున్నాము, ఏదో వాడాలి, మీరు ఇది చేసుకుంటే తక్కువ, అట్లా కాకుండా వాళ్ళకి నిజంగా ఫ్యాక్టర్స్, ఎలాంటి ఒబేసిటీ వల్ల వచ్చే ఫ్యూచర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. Obesity is associated with many chronic diseases, and you need to approach any weight problem you have with a strategy that is effective and safe. Safe way lo vallu obesity ni lose ayye chuskoవాలి, a weight loss అనేది జరిగేటట్టు చూసుకోవాలి. You need to avoid the thousands of ineffective and often dangerous quick fix. ఈ రోజు మనం చాలా మంది చూస్తుంటాం, మీరు ఇక్కడ మా దగ్గర రండి, ఇక్కడ రండి, చాలా తగ్గిపోతారు, త్వరగా తగ్గిపోతారు, 10 కేజీ 20 కేజీలు తగ్గుతారని చెప్తారు. అదొక సైంటిఫిక్ అప్రోచా కాదో చూసుకోవాలి. Obesity increases the risk of several cancers. Obesity can double women's risk of developing breast cancer. So obesity ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, డబుల్ గా ఉంటుంది మామూలు పీపుల్ తో పోల్చుకుంటే. వెయిట్ లాస్ ఆఫ్టర్ మోనోపాజ్ ఇస్ అసోసియేటెడ్ విత్ డిక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. వెయిట్ లాస్ ఎప్పుడు జరగాలంటే మోనోపాజ్ జరిగితే ఇంకా వాళ్ళకి ఇంకా హెల్దీగా ఉండగలుగుతారని చెప్తున్నారు. అకార్డింగ్ టు ద రిపోర్ట్, obesity and inactivity account for up to 33% of breast and colon and endometrial and kidney, even bladder also. So ఈ అన్ని క్యాన్సర్స్ కి ఒబేసిటీ అనేది ఒక వన్ ఆఫ్ ద రీజన్. అది ఎంతవరకు ట్రిగ్గర్ చేసిన 33% పీపుల్, అంటే 100 మంది ఒబేస్ గా ఉన్నారంటే వాళ్ళలో 33 పీపుల్ కి వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. సో ఒబేసిటీని చాలా మంది కాస్మెటిక్ ప్రాబ్లమ్ చూస్తున్నారు. అలా చూడకుండా దాని యొక్క ఇంపాక్ట్ బాడీ మీద ఎలా పడుతుంది ఫ్యూచర్ లో అనేది వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దాంతో పాటు వాళ్ళకి సైంటిఫిక్ వేలో వెయిట్ లాస్ జరిగే విధంగా చూసుకోవాలి. ఏదో క్విక్స్ త్వరగా తగ్గాలి, మీరు ఇలా చేయండి అలా చేయండి కాకుండా సైంటిఫిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో ఒబేసిటీ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. చూసుకుంటే ఎక్సెసివ్ ఆల్కహాల్. చాలా మంది ఆల్కహాల్, మనకి ఇందాక స్మోకింగ్ చెప్పాను కదండి, అలాగే ఆల్కహాల్ కన్సంప్షన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ద క్యాన్సర్. క్యాన్సర్ రావడానికి మనకి ఆల్కహాల్ తీసుకోవడానికి కూడా ఒక ప్రమాదమే అండి.
మన మన లివర్ మీద బర్డెన్ పడుతుంది. చాలా మందికి ఇప్పుడు లివర్ క్యాన్సర్ చాలా మందికి కూడా వాళ్ళ వాళ్ళ హ్యాబిట్స్ చూసుకుంటే వాళ్ళకి ఫస్ట్‌దేంటంటే ఆల్కహాల్ కన్జంప్షన్ రెగ్యులర్‌గా ఉంటుంది. అది కూడా లిమిట్స్ క్రాస్ చేసుకుంటూ ఉంటారు. సో, అది ఇంపార్టెంట్ అండి. చాలా మంది మనకు తెలిసిన వాళ్ళు అంటుంటారు, "నేను ఆల్కహాల్ తీసుకోనండి, వైన్ తీసుకుంటున్నాను, రెడ్ వైన్ తీసుకుంటున్నాను. సో, నాకేం కాదండి." ఎందుకంటే సైంటిఫిక్ చాలా వెబ్‌సైట్స్‌లో ఏదో చెప్పారండి. ఏం కాదండి. రెడ్ వైన్ చాలా హెల్త్‌కి మంచిదండి. హార్ట్‌కి మంచిదని చెప్తూ ఉంటారు. కానీ అది పొరపాటండి. ఇక్కడ అదే అంటున్నా చూడండి. డ్రింకింగ్ రెడ్ వైన్ ఈస్ ఎ గుడ్ వే టు సపోర్ట్ హార్ట్ హెల్త్ రైట్? ఇట్ మస్ట్. చాలా మంది అదే నేను కన్వెన్షనల్ వేలో నేను చూసాను, రిసర్చ్ చేశాను, చాలా మంచిదే అంటుంటారు. అది రాంగ్ అజంప్షన్ అండి. యాక్చువల్‌గా మీరు గ్రేప్స్ తీసుకుంటే, ఆ గ్రేప్స్ తీసుకుంటే ఇట్ ప్రొవైడ్స్ యాంటీ ఆక్సిడెంట్. కానీ రెడ్ వైన్ అది గ్రేప్స్ నుంచి వస్తుంది అని చెప్పేసి అది హెల్త్‌కి మంచిది అంటే పొరపాటండి. ఇన్ రియాలిటీ ద గ్రేటెస్ట్ బెనిఫిట్స్ ఆఫ్ రెడ్ వైన్ కమ్ యాస్ యాంటీ ఆక్సిడెంట్ ఇన్ ద గ్రేప్స్, నాట్ ఇన్ ద ఆల్కహాల్. ఆల్కహాల్ రూపంలో తీసుకుంటే మీకు యాంటీ ఆక్సిడెంట్స్ రావు బాడీకి. సో we could just eat grapes, but then we wouldn't have a rationalize for drinking wine. చాలా మంది ఆలోచన వచ్చినప్పుడు అరే నేను ఆల్కహాల్ తీసుకోవద్దా, వైన్ కూడా తీసుకోవద్దా, అది కూడా ప్రాబ్లమేనా అని చెప్పి అన్నప్పుడు వాళ్ళు ఒక బాధలా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో ఇదండి రియల్ ఫ్యాక్ట్. ఈ రెడ్ వైన్ కూడా మంచిది కాదు. ఈవెన్ ఆల్కహాల్ అనేది మంచిది కాదు, అది తెలుసు మనకి. సో చాలా మంది ఈ అపోహలో ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ పాయింట్ చెప్పాను. సో సాల్ట్ ఇంటేక్ చాలా మంది చాలా మంది కూరల్లో వేసినప్పుడు కూర చేశాక తింటుంటారు, టేస్ట్ చేస్తుంటారు. అరే ఉప్పు తక్కువగా ఉంది, కొంచెం ఉప్పు వేద్దాం అని పైనంగా వేస్తూ ఉంటారు. సో అలాంటి హ్యాబిట్ మానేసుకోండి. హై సాల్ట్ ఇంటేక్ విల్ డ్యామేజ్ యువర్ ఇంటెస్టైన్. మీ స్టమక్ లైనింగ్ ఉంటుంది కదండీ, అది డ్యామేజ్ చేస్తుంటుంది. సో ఎప్పుడూ కూడా సాల్ట్ ఇంటేక్ అనేది లిమిట్ గా తీసుకోవాలి. ఎందుకంటే యాక్చువల్‌గా మనం తినే కూరగాయలలో మనకు సాల్ట్ వచ్చేస్తుంది. వాట్ ఎవర్ ద సాల్ట్ రిక్వైర్డ్ ఫర్ అవర్ బాడీ, దట్ ఈస్ వి ఆర్ గెట్టింగ్ ఫ్రమ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, మోస్ట్‌లీ ఫ్రమ్ వెజిటబుల్స్. అది సరిపోతుంది. పైన కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు. యాస్ ఎ పర్పస్ ఆఫ్ గెట్టింగ్ టేస్ట్ ఇట్స్ ఫైన్. బట్ సమ్ పీపుల్ ఆర్ టేకింగ్ టూ మచ్ ఆఫ్ సాల్ట్. సో ప్లస్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకుంటాం. దాంట్లో కూడా సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. అది కంట్రోల్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇనిషియేట్ చేసాం మన ప్రోగ్రామ్‌లో సాల్ట్ ప్రాసెస్డ్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేసుకోవాలని. సో దట్స్ వెల్ అండ్ గుడ్. కానీ కూరలు, కూరగాయలు మనము తింటున్నప్పుడు దాంట్లో సాల్ట్ ఇంటేక్ ఎలా ఉందో చూసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మన ఇంటెస్టైన్‌ని డ్యామేజ్ చేస్తుంది ఎక్కువగా సాల్ట్ ఇంటేక్ తీసుకుంటే. వీటితో పాటు ఇప్పుడు చెప్పిన పాయింట్స్‌తో పాటు కొన్ని పాయింట్స్ ఉన్నాయండి. ఇది చూసుకుంటే వీటిల్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంటే పొల్యూషన్. సో మనం ఇప్పుడు చూసుకుంటే మనం ఎలాంటి అట్మాస్ఫియర్‌లో ఉన్నామంటే బయటకు వెళ్తే మన బాడీలో ఖచ్చితంగా ఇంత డస్ట్ వస్తుందండి. తెలీదండి, వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం మనం ఇప్పుడు ఎట్లాగో ఫాలో అవుతున్నాం. మాస్క్ పెట్టుకుంటున్నాం, వెళ్తున్నాం. దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అది మనకి కరోనా పరంగా కాదు, మనకి కొంచెం అవాయిడ్ చేయగలుగుతుంది డస్ట్ పార్టికల్స్ అంటే. అయినా వెళ్తుంటాయి. సో ఎందుకంటే మనము పొల్యూషన్ వరల్డ్‌లో ఉన్నాం ఇప్పుడు. మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. దానికోసం బెస్ట్ వే ఏందంటే ఎయిర్ ఫిల్టర్స్ వాడుతుండాలి. మనకి ఇప్పుడు చాలా ఉన్నాయి. మనకి మన ఎయిర్ ఫిల్టర్స్ కూడా. అవి చాలా యూజ్ అవుతుంటాయండి. మనం బయటికెళ్ళినప్పుడు మన కార్‌లో పెట్టుకోవటం, మన ఇంట్లో ఉన్నప్పుడు ఇది వాడుకోవటం. సో, ఆ పొల్యూషన్‌ని కంట్రోల్ చేసుకోవాలి మనం. ఎందుకంటే అది లంగ్ క్యాన్సర్‌కి బాగా అసోసియేట్ అయి ఉంటుంది మేజర్‌గా నేను చెప్పేది. స్మోకింగ్ అండ్ గ్రిల్డ్ ఫుడ్స్. ఒక్కసారి రెస్టారెంట్‌కి వెళ్తే మనము ఇలాంటి స్మోకింగ్ అండ్ గ్రిల్డ్ ఫుడ్స్ తింటుంటాం. సో అది కూడా ఇంటేక్‌ని చాలా తగ్గించుకోవాలి. ఎందుకంటే ఆ స్మోక్డ్ ఫుడ్స్ అనేవి చాలా బ్యాడ్ అండి మనకి. మన ఇంటెస్టైన్ డ్యామేజ్ చేస్తుంటాయి. మనకి కొలెక్టరల్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఎక్సెసివ్ సన్‌లైట్. ఎక్సెసివ్ సన్‌లైట్ మేజర్‌గా చాలా మంది వేరే కంట్రీస్‌లో చూసుకుంటే సన్ బాత్ అని చేస్తుంటారు. దట్స్ ఓకే. వాళ్ళ నేచర్ దగ్గర. కానీ అదే చాలా మంది అనుకరిస్తూ ఉంటారు. అవసరం లేకపోయినా కూడా దాన్ని ఫాలో అవుతుంటారు. ఐఆర్ అని ఇన్‌ఫాక్ట్ అది ఏమంటుంది, సన్ నుంచి వచ్చే ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్స్ అనేది బాడీకి స్కిన్‌కి చాలా మంచిది కాదు. ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతే అది స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చాలా మంది ఇప్పుడు చూస్తుంటే తెలవదు, చాలా మందికి స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. షేడింగ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు దాన్ని తీసుకుంటుంటారు. కానీ అది బాడీ లోపల చిన్న చిన్న డ్యామేజ్ చేస్తూ ఉంటుంది స్కిన్‌ని. దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ స్కిన్ క్యాన్సర్. అట్లాగే విటమిన్ డి డెఫిషియన్సీ చూసుకుంటే 2 ఉంటాయండి. ఎయిత్ పాయింట్, నైన్త్ పాయింట్ చూసుకుంటే 2 ఒక కోరిలేటెడ్‌గా ఉంటాయి. విటమిన్ డి మనం సన్‌లో ఉండాలి కదా, సన్‌లైట్‌లో ఉండాలి కదా అంటే యెస్ అండి. కానీ బాడీకి అవసరమైనది ఆల్‌మోస్ట్ 2400 విటమిన్ డి ఇంటర్నేషనల్ యూనిట్స్. సో అంత తీసుకోవాలంటే మనం ఫుడ్ ద్వారా కూడా తీసుకోవాలి. వి హావ్ టు టేక్ సమ్ విటమిన్ డి రిచ్ ఫుడ్స్. ఆహ్, అది కూడా మనకి ఎఫెక్ట్ చూపిస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా మనకి కొలెక్టరల్ క్యాన్సర్, మన పాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. లివర్ అసోసియేటెడ్ క్యాన్సర్స్.
సో చాలా ఇంపార్టెంట్ అండి. ఫైనల్ గా చూసుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అని తెలుసు మనకి, టైప్ 2 డయాబెటీస్ ఆల్రెడీ మనం విన్నాం సెషన్స్ లో. సో మనకి లివర్ మీద బర్డెన్ పడుతున్నప్పుడు, లివర్ డ్యామేజ్ అయ్యి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల లివర్ క్యాన్సర్స్, సేమ్ ప్యాంక్రియాటిక్, మన ఇవి కొలెస్ట్రాల్, ఈ క్యాన్సర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఎలాంటి వాళ్ళకంటే వీటిలో ఏవైనా ఉన్నా కూడా ఏమంటే పొల్యూషన్ బాగా ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళకి, స్మోక్ ఫుడ్స్ అండ్ గ్రిల్డ్ ఫుడ్స్ తింటున్న వాళ్ళకి, సన్‌లైట్ కి కంటిన్యూయస్ గా ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్న వాళ్ళకి, విటమిన్ డి ఫుడ్స్ ప్రాపర్ గా తీసుకున్న వాళ్ళకి, తర్వాత ఆల్రెడీ టైప్ 2 స్టేజ్ లో ఉన్న వాళ్ళకి, టైప్ 2 డయాబెటిక్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి, సో వీళ్ళందరికీ కూడా ఈ ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. సో అలర్ట్ గా ఉండండి. ప్రాపర్ గా తీసుకోవాల్సింది ఏంటి అంటే, చెప్పుకోవాలంటే మనం యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలండి. విటమిన్ సి, విటమిన్ ఏ, అంటే విటమిన్ ఈ, ఇవన్నీ ఎక్కువగా మనం విటమిన్స్ ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్స్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఎక్కువగా ఉండటం వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ మనం కంట్రోల్ చేయగలుగుతాం. సో if you take more antioxidants food, or in the form of food or supplementation, it is well and good, and you need to follow these things. వీటిలో ఇవి ఏది ఉన్నా కూడా సాల్ట్ ఇంటేక్ కానీ, ఇందాక చెప్పుకున్నట్టు, అట్లాగే ఇంకా ఎక్కువగా సన్లైట్ ఎక్స్పోజ్ అవుతున్నట్టు కానీ, ఇవన్నీ ఏదైనా మీకు ఉంటే, ఒబేసిటీ ఉన్నా కూడా మీరు అలర్ట్ గా ఉండాలి. దానికి తగ్గట్టు మీరు సప్లిమెంటేషన్ కానీ ఫుడ్ మీరు ప్రాపర్ గా చేసుకోవాలి. ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుందండి. దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఒబేసిటీ. ఈ ఇన్యాక్టివిటీగా ఉండద్దు, యాక్టివ్ గా ఉండాలి. That's from our end, sir. We are gladiators. Thank you very much. Yes, okay. Good. And supplementation పరంగా తీసుకుంటే ఇందాక సత్య చెప్పినట్టు essential fatty acids and antioxidants are very important. And మన ఎస్పెషల్లీ మన కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ విల్ ప్రివెంట్ అంటే క్యాన్సర్స్ రాకుండా, ఆల్మోస్ట్ 24 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేసే అంత శక్తి మన కాన్సన్ట్రేటెడ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉందన్నమాట. ఓకే, సో టేకింగ్ మోర్ antioxidants and changing lifestyle and keep away from cancers. Thank you, Satya. Thank you, sir.